వచ్చాక నాకు అర్థమైంది వెస్టేజ్ ప్లాన్ ఎలా చేయాలి అనేది. బిజినెస్ గురించి చాలా మంది చెప్తుంటే బిలీవ్ చేయట్లా. నీకెందుకు టైం వేస్ట్ అవుతుంది, వయసు పోతుంది, కాలం పోతుంది, నీకు హాస్పిటల్ ఉంది కదా అదే చేసుకో అంటున్నారు అని నేను వాళ్ళని వెస్టేజ్ కనెక్ట్ చేద్దామంటే నన్ను వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు. నేను వాళ్ళ మాటలు విని అప్లైనర్ ఉంటారే ఉంటారు అందరికి, నాకు కూడా అప్లైనర్ నరేంద్ర సార్ కాల్ చేస్తామంటే నేను స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేసి నీకు దండం పెడతాను నరేంద్ర, నేను ప్రొడక్ట్లు వాడుకుంటా, ఈ బిజినెస్ మాత్రం ఎవరికి నేను చెప్పను, ప్రొడక్ట్లు అయితే వాడుకుంటా, ఎవరికి మాత్రం నేను ఈ బిజినెస్ చెప్పను అని నేను నరేంద్ర సార్తో చెప్పాను. నరేంద్ర సార్ ఏమన్నారంటే నువ్వు బిజినెస్ చేయొద్దు, మీటింగ్ కి రా. నేను ఎక్కడికి రా మాట్లాడాలి అందరూ, ఎక్కడికి రా మీటింగ్ కి రా. నువ్వు బిజినెస్ ఏం చేయొద్దు, మీటింగ్ కి రా. వెస్టేజ్ లో ఒక సిస్టమ్ ఉంటది, ఆ సిస్టాన్ని ఫాలో అవ్వు. కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు, వాళ్ళు బిఫోర్ వెస్టేజ్ వాళ్ళ జర్నీ ఎలా ఉంది, ఆఫ్టర్ వెస్టేజ్ వాళ్ళ జర్నీ ఎలా ఉంది అనేది తెలుసుకో.